హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జైన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కౌంట్ పార్ట్ 4 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ మన ఛానల్లోన పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ పార్ట్ 4 వీడియో చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, మన ఛానల్లో ఓన్లీ డిస్కౌంట్ కాకుండా ఆల్రెడీ పర్సంటేజెస్ ప్లస్ ప్రాఫిట్ లాస్ క్లాసులు కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మన తెలుగు గవర్నమెంట్లో ఎక్కడ కూడా పార్ట్ వైజ్ క్లాసులు అనేవి చాలా తక్కువ అప్లోడ్ చేశారు. దగ్గరగా మ్యారథాన్ క్లాస్ ప్లస్ పార్ట్ వైజ్ క్లాస్ అనేది మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరికైనా కావాలన్నా నెక్స్ట్ చూడాలనిపిస్తే ఫస్ట్ ఆ వీడియోస్ అనేది చూడండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ డిస్కౌంట్ చాప్టర్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ ఎవరైనా ఉంటే, ఆ న్యూ ఇయర్స్ ఎవరైనా ఉంటే ప్రాఫిట్ అండ్ లాస్ క్లాసెస్ చూడండి. అంత తర్వాతే మీరు డిస్కౌంట్ క్లాస్ అనేది స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఈ పీడిఎఫ్ తాలూకు లింక్ నేను మన టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓకే, మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. సిరీస్ కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ మీకు పర్సంటేజ్లోన మీకు సిరీస్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. పార్ట్ 8, పార్ట్ 5, పార్ట్ 6 సంథింగ్ ఏదో ఉంటుంది. సిరీస్ కాన్సెప్ట్లో మీకు ఏం చెప్పాను, ఫస్ట్ డిస్కౌంట్ గురించి బేసిక్స్ అని చెప్పాను కదా. బేసిక్ క్లాస్ చూడండి. ఫస్ట్ ఈ సిరీస్ మెథడ్లో డిస్కౌంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్ సమ్స్ ఉన్నాయి కదా, మీకు ముందు చాలా సమ్స్ చెప్పాయి కదా. సో సిరీస్ మెథడ్ కూడా ఒక మెథడ్ అనమాట. ఎలాగైతే రేషియో మెథడ్ ఉందో, ఎలా అయితే ఫార్ములా మెథడ్ ఉందో, ఈ సిరీస్ మెథడ్ కూడా ఒక మెథడ్ అనమాట సాల్వ్ చేయడం కోసం. సో సిరీస్ మెథడ్ తోటి మనం ఎలా సాల్వ్ చేయాలి, ఫస్ట్ ఫ్రేమ్వర్క్ చెప్తాను చూడండి. ఫ్రేమ్వర్క్ ఏంటంటే, ఎంపీ తీసుకుంటాం. ఎంపీ తీసుకొని నెక్స్ట్ 100 × 100 - A × 100 - P / 100 = SP అనమాట. ఇది దీని తలకు ఫ్రేమ్వర్క్ అనమాట. అంటే ఏదైనా క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే చెప్పే కదా, ప్రతి వీడియోలోన ఆ మెథడ్ తాలూకు ఫ్రేమ్వర్క్ చెప్తూ ప్లస్ ఆ మెథడ్ ఎలా సాల్వ్ చేయాలో మీకు చెప్తాను అనమాట. సో ఈ సిరీస్ సమ్స్ సాల్వ్ చేయడం కోసం ఇది ఫ్రేమ్వర్క్ అనమాట ఇది. సో ఈ ఫ్రేమ్వర్క్ గుర్తుపెట్టుకోండి. దీనికి మనం ఎలాగ అప్లై చేయాలో మీకు క్వశ్చన్స్ చేపిస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చేపిస్తాను, మీకు చాలా బాగా అర్థమవుతుంది. జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ బెడ్షీట్ ఈజ్ 500 rupees. ఎట్ ది టైమ్ ఆఫ్ ఇట్స్ సేల్ 2 successive discounts of 10% and 5% are available. Find the selling price of these bedsheet. చూడండి, ఈ క్వశ్చన్ అనేది రేషియో మెథడ్తో మనం సాల్వ్ చేయొచ్చు. అలా అని చెప్పి సిరీస్ మెథడ్తో కూడా మనం సాల్వ్ చేయొచ్చు. బట్ సిరీస్ మెథడ్ ఎందుకనంటే, సిరీస్ మెథడ్ చాలా ఈజీ అనమాట, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఫస్ట్ నేను సిరీస్ మెథడ్లో సాల్వ్ చేస్తాను, అంతర్వాత నేను రేషియో మెథడ్లో సాల్వ్ చేస్తాను. పార్ట్ 3లో నేను మీకు రేషియో మెథడ్ ఎలాగ అప్లై చేయాలో మీకు చెప్పాను. సో ఆ మెథడ్ కూడా నాకు చెప్తాను. ఫస్ట్ నేను సిరీస్ మెథడ్లో చెప్తాను. కింద మీకు ఫ్రేమ్వర్క్ చెప్పాను కదా, ఫస్ట్ టైం వస్తే ఎంపీ వస్తుంది, అంత 100 - A ఇదేంటో మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ ఇదేంటిది, ఎంపీ అనమాట. మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు. సో మార్కెట్ ప్రైస్ ఎంత అయితే 500 అవుతుంది అనమాట. 500 కదా ఇంటూ నెక్స్ట్ డినామినేటర్లు ఇప్పుడు ఎంత వస్తుంది, డినామినేటర్లోన 100 వస్తుంది. సో డినామినేటర్ 100 వేసుకున్నాం. ఇంటూ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు కాబట్టి ఇంకో 5 వేసుకుంటాం. 100 వేసుకున్నాం. నెక్స్ట్ 10% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 100లో 10 తీస్తే ఎంత, 90. అంతే కదా. అందుకోసం చూడండి, ఏబి అంటే ఏంటంటే ఇవి డిస్కౌంట్ పర్సంటేజ్ అనమాట. ఫస్ట్ దాంట్లో 90% అయింది. నెక్స్ట్ దాంట్లో ఎంత 5% డిస్కౌంట్ ఇచ్చాడు అనమాట, అంటే అంత 95. ఇప్పుడు ఎస్పీ ఈక్వల్ అవుతుంది అనమాట. మనకు కావాల్సింటే ఎస్పీ అడిగాడు అనమాట. సో ఎస్పీ ఆటోమేటిక్గా ఈక్వల్ అయిపోతుంది అనమాట. చూడండి, 2 zeros క్యాన్సిల్, 1 0 క్యాన్సిల్ కదా. అప్పుడైతే అవుతుంది 5 9 45 × 95/10. ఇప్పుడు చూడండి ఎంత వస్తుందో, 5 5 25, 5 4 20, 22, 9 5 45, 9 4 36, 9 5 45 కదా. 9 4 36 ప్లస్ 4 40, 5 7 4 427.5 చూడండి, డైరెక్ట్గా వచ్చింది. ఇది సిరీస్ మెథడ్ చేసి ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో బ్రో నాకు అలా కాదు, నాకు రేషియో మెథడ్లో చెప్పు, ఎందుకంటే ముందు వీడియోస్ నేను రేషియో మెథడ్లో చూశాను, నాకు రేషియో మెథడ్లోనే కావాలంటే రేషియో మెథడ్ కూడా చెప్తాను అనమాట. చూడండి, ఇది ఒక్క క్వశ్చన్కి నేను రేషియో మెథడ్ చెప్తాను, మిగతా దానికి మీరు సొంతంగా చేసుకోండి. ఫస్ట్ 10% డిస్కౌంట్ అన్నాడు.
10% డిస్కౌంట్. మీకేం చెప్పాను, రేషియో అంటే ఎప్పుడు కూడా దీనికి అవుతుంది, ఎంపీకి ఎస్పీకి అవుద్ది. ఫస్ట్ 10% డిస్కౌంట్ అండి. ఎంత, 10 రూపీస్ ఆర్టికల్ 1 రూపీ డిస్కౌంట్ తోటి 9 రూపీస్కి వెళ్ళింది. నెక్స్ట్ 5 రూపీస్ 5% డిస్కౌంట్ అంటే ఎంత, 5 1 520 అంటే 20 రూపీస్ ఆర్టికల్ 1 రూపీ డిస్కౌంట్తో ఎంతకల్లా 19కి వెళ్తుంది. ఎంత ఇంటూ చేసుకున్నాను నేను, 299 171 కదా, అంటే 200 పార్ట్స్ది 200 రూపీస్ది 171 వెళ్తుంది అనమాట. సో మనకి ఏంటి, సెల్లింగ్ ప్రైస్ అడిగాడు. సో చూడండి, 200 రూపీస్ అనేది దేనికి ఈక్వల్, 500కి ఈక్వల్, 500కి ఈక్వల్. మనకు కావాల్సిందంత 171 పార్ట్స్ కావాలి. సో ఏం చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం. సో ఇలా కాకుండా నేనేమంటానంటే, నా ఒరిజినల్ మెథడ్ అంటే మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి, 500 కదా. ఈ 500 దేనికి సంబంధించింది, 200కి సంబంధించింది. మనకి ఎన్ని పార్ట్స్ వాళ్ళకి వాల్యూ కావాలి, 171 పార్ట్స్ వాళ్ళకి వాల్యూ కావాలి, అందుకోసం వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ క్యాన్సిల్ చేయండి, 5 5 7 35 5 1 5 6 7 8 బై 2 చేస్తే మీకు కరెక్ట్గా ఇదే ఆన్సర్ వస్తుందన్నమాట. 427.5 వస్తుంది అనమాట. 427.5 వస్తుంది అనమాట. చూసారా, సేమ్ మీరు రేషియో మెథడ్లో చేసిన అవుతుంది, సిరీస్ మెథడ్లో చేసిన అవుతుంది. ఇదే సిరీస్ మెథడ్ అంటే ఒక్క సింగిల్ లైన్లో తేలిపోద్ది అనమాట. అది రేషియో మెథడ్ అనుకోండి, ఫస్ట్ రేషియో వేసుకోవాలి, అది ఇవన్నీ సాల్వ్ చేయాలి, మీకు టైం పడదు అనమాట. సో అందుకోసమే నేను ఏం చెప్తున్నానంటే, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు సిరీస్ మెథడ్ని ఉపయోగించుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ రివాల్వింగ్ చైర్ ఈజ్ 15,000 మార్కెట్ ప్రైస్ ఇంటూ 2 సక్సెసివ్ డిస్కౌంట్ 80 అంటే 20% అన్నాడు, అంటే ఎంత అవుతుంది, 80% అవుతుంది. ఇంటూ 12% అన్నాడు, అంటే ఎంత అవుతుంది, 88 అవుతుంది బై 100. నెక్స్ట్ 2 zeros క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్, 15 8 120 ఇంటూ 88, 12 8 96, 0 ఇక్కడికి వచ్చింది, 12 8 96, 96 + 9 105 10560 చూడండి, 10,560 మనకి ఆన్సర్ వచ్చింది అనమాట. చూడండి, ఇలాగైతే మనకి సింగిల్ లైన్లో ఆన్సర్ వచ్చింది. అదే మీరు రేషియో మెథడ్లో చేయాలనుకోండి, ఫస్ట్ దీనికి రేషియో కట్టాలి, అంటే ఎవరికైతే నేను ఎందుకు ఈ మెథడ్ చెప్తానంటే, మీకు ఆల్రెడీ ఏదైతే కంఫర్టబుల్గా అనిపిస్తే ఆ మెథడ్ మీరు చూస్ చేసుకోండి, అంటే మీరు రాసుకోండి, అర్థమవుతుందా, అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ వాషింగ్ మిషన్ 25,000 అంట. ఫైనల్ ప్రైస్ అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ 12% 10%. 12% అంటే 88/100, 10% అంటే 90/100. 2 zeros క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్. చూడండి, 25 9 ఎంత అవుతుంది, 225 అవుతుంది. 225 ఇంటూ 88 అంతేనా లేదా. ఎందుకు 88 అన్నాను నేను, ఎందుకంటే చూడండి మనకి 88 ఉంది కదా, 88 వేసుకున్నాం. 25 టైమ్స్ అంత నార్మల్గా అయితే 250 కదా. సో 1 టైం తగ్గిందంటే 125 తగ్గితే ఎంత అవుతుంది, 225 అవుతుంది అనమాట. సో ఇలాగ మీకు క్యాలిక్యులేషన్ అనేది కూడా ఫాస్ట్గా చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ ఇదే సాల్వ్ చేయండి. 8 5 40, 8 2 16 20, 8 2 16 18, 0 0 8 1 0 0 8 9 19,800 అనమాట. చూడండి, సింపుల్గా వచ్చింది మనకు ఆన్సర్. ఇలాగైతే ఒకే ఒక సింగిల్ స్టెప్లో వచ్చేస్తుంది అనమాట ఆన్సర్. సో చూడండి, ఈ క్వశ్చన్ కూడా సేమ్ ఉంది కాబట్టి హెచ్డబ్ల్యూ అనమాట, హోంవర్క్ అనమాట. సో ఈ క్వశ్చన్ మీరు ఏం చేస్తారంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేస్తే నాకు ఏం అర్థమవుతుంది అంటే, లైక్ నేను చెప్పింది మీకు అర్థమవుతుంది, కాన్సెప్ట్స్ అని అర్థమవుతుందని నాకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ప్లస్ మీకు కూడా మోటివేషన్లా ఉంటుంది అనమాట. లైక్ మీకు కూడా కాన్సెప్ట్స్ అర్థమయ్యని చెప్పి మీకు ఒక మోటివేషన్లా వస్తుంది అనమాట. చూడండి, ఈ క్వశ్చన్ కూడా హోంవర్క్ చేయండి. 2 క్వశ్చన్స్, 10th క్వశ్చన్ 11th క్వశ్చన్ హోంవర్క్ అనమాట. నెక్స్ట్ చూడండి, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ గ్రైండర్ వాస్ 3,000. చూడండి, మీకు అనిపించవచ్చు ఏంటి ఈజీగా చెప్పేస్తానని చెప్పి, నేను ఏది ఈజీ చెప్పడం లేదు. చూడండి, మీకు క్లియర్గా ఎగ్జామ్కి వచ్చింది 2024 రీసెంట్ క్వశ్చన్స్ చాలా రీసెర్చ్ చేసుకొని మీకోసం పెడుతున్నాను అనమాట. సో ప్లీజ్ ఛానల్ అయితే ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ రీచ్ ఈ మధ్యన చాలా ఎక్కువ పడిపోయింది. సో మీరు మన ఫ్రెండ్ అంటే ఎవరికైతే కొంచెం మ్యాథ్స్ అర్థమెటిక్ అంటే కొంచెం భయంగా ఉంటుందో వాళ్ళకి మన వీడియోస్ అన్ని షేర్ చేయండి. షేర్ చేస్తే ఏమవుద్దంటే వాళ్ళు కూడా బూస్ట్ వస్తుంది అనమాట.
నెక్స్ట్ ఆల్రెడీ మోటివేషన్లో ఉంటుంది అనమాట. నేను చాలా బేసిక్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైతే పాత వ్యూవర్స్ ఉంటారో వాళ్ళకి చాలా బాగా అర్థమై ఉండొచ్చు. అంటే ఎగ్జామ్ వారియర్ కానీ ఇంకా కొంతమంది ఉన్నారు, చాలా వాళ్ళు కూడా లైక్ చాలా విధంగా నాకు చెప్పారనమాట. సో మీకు కూడా ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్ యూజ్ చేయండి, లేదా టెలిగ్రామ్ ఛానల్లో నాతో డైరెక్ట్గా లింక్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను పెట్టాను అనమాట. నెక్స్ట్ చూడండి, 3000 రూపీస్ అనమాట. సో 3000 రూపీస్ 20% అంటే 1/5 అంటే 1 ఇలాగొద్దులేండి, ఇలాగొద్దు, ముందుగా చెప్తే అర్థమవుద్ది. 20 డిస్కౌంట్ ఇచ్చాడు అంటే ఎంత అవుతుంది, 80కి వస్తుంది. సో 100, 15 డిస్కౌంట్ ఇచ్చాడు అప్పుడు ఎంతకి వెళ్తుంది, 85కి వెళ్తుంది. 100, 2 zeros 2 zeros 2 zeros 2 zeros క్యాన్సిల్ అయిపోయి అనమాట. చూడండి 3 మొత్తం 4 zeros కింద 4 zeros ఉన్నాయి. 8 3 ఎంత అప్పుడు 24 into 85, 24 5 జా 120, 28 24 8 జా కదా, 8 4 జా 32, 8 2 జా 16, 19 + 12 4 1 0 4 0 1 0 2040 సారీ 2040 2 వస్తుంది అనమాట. 2 + 10 కదా, సారీ 2040 అనమాట కరెక్ట్ ఆన్సర్. చిన్న క్యాల్కులేషన్ మిస్టేక్ అయింది. నెక్స్ట్ చూడండి, ఆఫ్టర్ ఆఫరింగ్ 2 successive discounts, a toy with a market price of 150 sold at 105. If the value of the first discount is 12.5%, what is the value of the second discount? చూడండి, ఇది మంచి క్వశ్చన్ అనమాట. ఇది మంచి క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేయాలి? ఈ క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, మీకు ఫస్ట్ మనకి ఫ్రేమ్వర్క్ చెప్పే కదా, ఫ్రేమ్వర్క్ ఏది, ఫ్రేమ్వర్క్ ఎక్కడ ఉంది, ఇగో ఈ ఫ్రేమ్వర్క్ చెప్పానా. సో ఈ ఫ్రేమ్వర్క్ ఏం చేశాడంటాడు, ఎంపీ ఇచ్చాడు అనమాట, ఒక తాలూకా డిస్కౌంట్ వాల్యూ ఇచ్చాడు, ఒక సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, ఈ వాల్యూ కనుక్కోమన్నాడు. సో ఈ వాల్యూ మనం ఏం చేసుకుంటాం, మనకి ఫర్ ఎగ్జాంపుల్ 20% డిస్కౌంట్ కావాలి, మనం ఎలా చేస్తాం, మనం 100 - 80 చేస్తాం లేదా. సో మనకి ఈ వాల్యూ కనుక్కోవాలన్నమాట, ఈ వాల్యూ కనుక్కోవాలి. అది మీకు చేస్తే మీకు చాలా బాగా అర్థం. చూడండి ఒకసారి, 150 మార్కెట్ ప్రైస్ అంట ఇంటూ ఒక దాంట్లో 12.5 అంటే ఎంత, 1/8 కదా. సో 1/8 డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 8 పార్ట్స్లో 1 part డిస్కౌంట్ ఇచ్చాడు అంటే మొత్తం ఎంత ఇచ్చినట్టుగా, 7/8 ఇచ్చినట్టుగా ఇంటూ మనకు తెలియదు, నెక్స్ట్ ఇది మనకు తెలియదు. సో మన నెక్స్ట్ తెలియదు కాబట్టి మనం ఏం చేసుకుంటాం, 100 వేసుకుంటాం. 100 వేసుకొని 100 - x వేసుకుందాం. ఈక్వల్స్ టు మనకి ఎంతకు వచ్చింది, 105 వచ్చింది. సో చాలామందికి అర్థం కావచ్చు, బ్రో 12.5ని నువ్వు ఎందుకు ఇలా వేసుకున్నావు అని చెప్పి. 12.5 అంటే 12.5% అనేది పర్సంటేజ్ క్లాస్లో మీకు ఆల్రెడీ చెప్పాను. ఫ్రాక్షన్స్లో ఎలా ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, పర్సంటేజ్ని ఎలా ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకోవాలని చెప్పి. సో ఫస్ట్ ఆ వీడియో చూడండి, మళ్ళీ ఇప్పుడు చెప్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో 12.5 అంటే ఏంటంటే 1/8 అని ఫ్రాక్షన్ అనమాట. మీకు ఏం చెప్పాను ముందు వీడియోస్లో, డినామినేటర్ ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ సంకేతం, మీది డిస్కౌంట్ సంకేతం కదా. సో చూడండి, 8 రూపీస్ ఆర్టికల్ని 1 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాను అంటే ఎన్ని రూపీస్ కమ్ముంటాను, 7 రూపీస్ కమ్ముంటాను. అందుకే 7/8 వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏం చేస్తే క్యాలిక్యులేషన్ చేసుకోండి డైరెక్ట్గా. 10 క్యాన్సిల్. నెక్స్ట్ 7 1 7 7 15 నెక్స్ట్ 15 క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఎంత అవుతుంది, 100 - x = 80 కదా, 80 ఇక్కడ వచ్చింది. సో x = 20%. సింపుల్గా వచ్చింది చూసారా. సో ఇంత చాలా ఈజీగా వస్తాయి అనమాట మీకు ఆన్సర్లు అనేవి ఈ సిరీస్ మెథడ్లో అయితే. ఇలాగే కాకుండా మీరు రేషియో మెథడ్లో రేషియో మెథడ్ చేయాలనుకున్నాను అనుకోండి, అప్పుడు కూడా చేయొచ్చు. బట్ ఏంటంటే లెంతీ అవుతుంది ప్రొసీజర్. ఇలాంటి మోడల్ సమ్స్ని రేషియో మెథడ్ ఎలా సాల్వ్ చేయాలో కూడా నేను మీకు పార్ట్ 3లో చెప్పాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, an article is sold for 747 rupees after successive discounts of 17% and x%. The market price of the article is 1600. What is the value of x? చూడండి, ఏం లేదు, సేమ్ ముందులాగానే మనకి ఎస్పీ అనమాట, ఇది ఎంపీ అనమాట. సో చూడండి, ఎంపీ అంటే అంత 1600 ఇంటూ ఒకటి 17% డిస్కౌంట్ అంటే ఎంతకి వెళ్ళినట్టుగా, 83కి వెళ్ళినట్టుగా లేదా. నెక్స్ట్ ఎక్స్ తెలియదు మనకి. సో 100 - x / 100 ఈక్వల్స్ టు ఎంత, 747. సో ఇప్పుడు చూడండి, క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 4 4 425 నెక్స్ట్ సాల్వ్ చేయాలంటే 83 × 4 100 - x = 747. చూడండి, 83 7 కదా, 9th చదవండు, 9 3 27, 9 8 72 + 2 747 అంటే 83 9 టైమ్స్ కట్ అయిపోతుంది అనమాట.
53 9 టైమ్స్ కట్ అయిపోతుంది. అప్పుడు ఎంత అవుతుంది? 400 మైనస్ 4x ఈక్వల్స్ టు 9 అనమాట. సో అప్పుడు చేయండి, 9 ఇటు సైడ్ వస్తుంది. అప్పుడు ఎంత అవుతుంది? 591/4. అప్పుడు ఎంత అవుతుంది? చూడండి, 4 1 జా 4, డైరెక్ట్గా వేస్తున్నాడు ఒకసారి. 591/4, 4 1 జా 4, 4 4 జా 16 కదా, 4 జా 16, నెక్స్ట్ 31, 4 7 జా 28. మీకు ఇక్కడ క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసాడు కొన్నా, ఒకసారి చూద్దాం మనం. ఒకసారి ఈ మోడల్ చేసుకుందాం. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 1600, 87 అంటే 83/100 ఇంటూ 100 మైనస్ x బై 100 ఈక్వల్స్ టు 747. 83 1 జా 83 9 జా, నెక్స్ట్ 2 zeros క్యాన్సిల్ అయ్యాయి. అప్పుడు ఎంత అవుతుంది? 16 ఇంటూ 100 మైనస్ x ఈక్వల్స్ టు 900. కాబట్టి 1600 మైనస్ 16x ఈక్వల్స్ టు 900. ఇప్పుడు ఎంత అవుతుంది? ఇది 16 మైనస్ 7 అంటే 700 ఈక్వల్స్ టు 16x. అంతేనా? ఓకే, ఇప్పుడు చూడండి, 16 1 జా 16 టేబుల్తో కట్ చేయండి. 16 5 జా 80 అంటే 16 4 జా 64 అంటే ఇది కాదు ఈ రెంట్లో ఏదో అవ్వాలి. ఎంత అయింది? 6 60, మళ్ళా 16 4 జా 64, 16 3 జా 48, 43 వచ్చింది. సో ఆన్సర్ ఇది అనమాట డైరెక్ట్గా. సో ఇందాక ఏంటంటే చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయింది, అందుకోసం అలాగ వచ్చింది ఆన్సర్. ఇది ఆన్సర్ అనమాట. జస్ట్ మనం మొత్తం సాల్వ్ చేయక్కర్లేదు, మనకి జస్ట్ ఒక 2 డిజిట్స్ వచ్చాక 2 డిజిట్స్ వస్తే మనకు సరిపోద్ది అనమాట. ఎక్కువ చేయాల్సిన పని లేదనమాట. చెప్పే కదా మీకు ఎగ్జామ్లో మీకు ఏంటంటే ఎలా అయితే మీకు క్యాలిక్యులేషన్ మీద ఎంత అయితే మీకు ఉంటుందో అంతే ఐడియా మీకు ఆప్షన్స్ వైజ్ కూడా ఉండాలన్నమాట. సో ఈ క్వశ్చన్ నేను నార్మల్గా మనం డిజిటల్ సమ్తో కూడా చేయొచ్చు, అప్రాక్సిమేషన్ మెథడ్లో చేయొచ్చు. ఈ మెథడ్స్ అన్నీ కూడా మీకు ముందు వీడియోస్లో చెప్పా. సో ప్రతిసారి ఆ ట్రిక్ చెప్తే బాగోదని చెప్పి నేను ఫుల్ క్యాలిక్యులేషన్ చేశాను అనమాట. నెక్స్ట్ చూడండి, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? ఓకే, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. చూడండి, ఎప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్స్, పెద్ద క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సార్ భయపడకండి. ఈ సింపుల్గా ఉంటుంది. మీకు జస్ట్ ఏంటంటే మీకు టెక్నిక్ తెలియాలన్నమాట. టెక్నిక్ తెలిస్తే మీకు ఈజీ చేయగలరనమాట. చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. అండ్ ఎలక్ట్రానిక్ స్టోర్ ఓనర్ అలౌస్ 2 successive డిస్కౌంట్స్ ఆఫ్ 20% and 25% ఆన్ ఈచ్ ఐటమ్. చూడండి 20% అంటే ఎంత? 1/5 కదా. 25% అంటే 1/4. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రాసుకుందాం. 2 successive డిస్కౌంట్స్ ఇచ్చారనమాట. డిస్కౌంట్స్ ఇచ్చాడు. నెక్స్ట్, ద స్టోర్ హ్యాస్ ఏ రివార్డ్ పాయింట్ స్కీమ్ విచ్ ఎనేబుల్స్ ఏ కస్టమర్ టు గెట్ ఏ ఫ్రీ షిప్పింగ్ వర్త్ ఆఫ్ 0.10 రూపీస్ ఎవ్రీ 1 రివార్డ్ పాయింట్. ప్రతి ఒక్క రివార్డ్ పాయింట్కి క్రెడిటెడ్ టు ద కస్టమర్ అకౌంట్ ఆన్ ది ప్రీవియస్ పర్చేజెస్ ఫ్రమ్ ది స్టోర్. ఏ కస్టమర్ డిసైడ్స్ టు బై ఏ ల్యాప్టాప్ దట్ ఈస్ మార్కెట్ 72,000. వాట్ విల్ బీ నెట్ సెల్లింగ్ ప్రైస్ ఇఫ్ హ్యాస్ 2,850 రివార్డ్ పాయింట్స్? ప్లీజ్ క్రెడిట్. చూడండి, క్వశ్చన్ మీకు సింప్లిఫై చేసి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాచ్ ఉంది, అయిందా? వాచ్ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. మనకి ఫ్లిప్కార్ట్ తెలుసు కదా మీకు. ఫ్లిప్కార్ట్లో మీకు సూపర్ కాయిన్స్ ఉంటాయా? సూపర్ కాయిన్స్. సో ఏదైనా ఒక ప్రొడ్యూస్ మీరు కొనాలనుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 3,000 రూపీస్ ఉందనుకోండి. సో మీరు ఏం చేస్తారు? సూపర్ కాయిన్స్ యూజ్ చేసుకుంటారు అనుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క సూపర్ కాయిన్ ఒక్కొక్క రూపీ అనమాట. సో ఇది మీ దగ్గర 25 సూపర్ కాయిన్స్ ఉన్నాయి అనుకోండి, ఇది 25 సూపర్ కాయిన్స్ తగ్గిస్తారు అనమాట మొత్తం టోటల్ ప్రైస్ మీద. ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ 30% డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి. సో దీని అర్థం ఏంటి? మీకు 30% తగ్గుతుంది. ప్లస్ ఈ 25 సూపర్ కాయిన్స్ ప్రైస్ కూడా తగ్గుతుంది. అప్పుడు లాస్ట్కి సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది? అల్టిమేట్ సెల్లింగ్ ప్రైస్ అనమాట. సేమ్ ఇది కూడా అంతే అనమాట. ఒక షాప్కి వెళ్ళాడు అనమాట. ఆడికి ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చారు అనమాట. ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చారు.
అంతతో 25% డిస్కౌంట్ ఇచ్చారు. ప్లస్ ఆడి దగ్గర 2850 రూపీస్ క్రెడిట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం 2850 రూపీస్ క్రెడిట్స్ ఉన్నాయి కదా, దీని వాల్యూ ఎంత చెక్ చేద్దాం. ఒక్కొక్క క్రెడిట్ వాల్యూ 0.10 రూపీస్. సో దీని మొత్తం ప్రైస్ ఎంత అవుతుంది, 285 రూపీస్ అనమాట. అంటే ఆడి దగ్గర ఎంత ఉంది, ఆడి దగ్గర క్రెడిట్స్ 285 రూపీస్ ఉన్నాయి అనమాట. నెక్స్ట్ చూడండి, మొత్తం మార్కెట్ ప్రైస్ ఎంత 72,000 అనమాట. సో అదంత లైక్ ఏంటారు దానికి డిస్కౌంట్ ఇచ్చాడు, 20% ఇచ్చాడు. అంటే ఎంత 80/100 ఇంటూ ఇది కూడా రాసుకోవచ్చు, 4/5 కూడా రాసుకోవచ్చు. ఇక్కడ 80/100 బదులుగా 4/5 రాసుకోవచ్చు. ఎలాగంటే చూపిస్తుంది చూడండి, 0 క్యాన్సిల్, 2 4 2 5 4/5 వచ్చింది. సో నేనేంటంటే మొత్తం మనకి ఎలా క్యాలిక్యులేషన్ ఎలాగో ఈజీగా అవుద్దంటే మనం ఆ విధంగా మనం రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ 25% తగ్గింది అంటే 75/100. చూడండి 2 zeros క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్ అయిపోయి. నెక్స్ట్ 72 into 8. చూడండి ఇంక ఎలా చేస్తే ఇంక ఈజీగా ఉంటుంది. 72,000 కదా, ఇంటూ 4/5 ఇంటూ 3/4 కదా. అప్పుడు ఎంత అవుతుంది, 72,000 ఇంటూ 100 వేసుకుందాం, 12/5 4 20 కదా. చూడండి ఇప్పుడు 0 క్యాన్సిల్, 2 1 2 5. నెక్స్ట్ ఇప్పుడు మొత్తం క్యాలిక్యులేట్ చేయండి, 12 5 60 కదా. 60 72 ఇంటూ ఓకే ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ 3 zeros ఉన్నాయి అనమాట. చూడండి 3 zeros ఉన్నాయి. సో ఇక్కడ 50 వస్తుంది అనమాట. చూడండి 12 5 600 ఇంటూ 72 కదా. చూడండి అప్పుడు ఎంత అవుతుంది, 72 6 2 12 6 7 42 43,200 వచ్చింది. ఇదేంటిది సెల్లింగ్ ప్రైస్ అంటే 20% 25% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత వచ్చిన ప్రైస్ అనమాట. ప్లస్ సూపర్ కాయిన్స్ మన దగ్గర ఎంత ఉన్నాయి, 285 రూపీస్ ఉన్నాయి. సో క్యాన్సిల్ చేయండి, ఎంత వస్తుంది 40,915. చూడండి ఎందుకంటే డైరెక్ట్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు మనకి ఎప్పుడైతే మనకి డైరెక్ట్గా వాల్యూ వచ్చేస్తుందో మన డైరెక్ట్గా ఆప్షన్స్ చూసి ఎలిమినేట్ చేసుకోవడమే. చూడండి సీజీఎల్ రీసెంట్ క్వశ్చన్స్ అడిగాడు అనమాట. నా ట్రిక్స్ మీకు నచ్చినట్టుగా ప్లీజ్ ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మనకి ఇంకా సపోర్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆన్ an item having a market price of 1600, successive discounts of 5% and Z% were offered. As a result, the item was sold for 1056. Which of the options cannot be the set of values for Y and Z అనమాట. Y and Z. చూడండి క్వశ్చన్ అంటే 1600 ఐటమ్ అనేది 1056 వచ్చిందనమాట. సో ఈ Y అండ్ Z ఈ వాల్యూస్ ఏవైతే కావో చెక్ చేయాలన్నమాట. ఏవి కావో మనం చెక్ చేయాలి. ఏవి కావో చెక్ చేయాలంటే మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత వచ్చిందో చెక్ చేయాలి. డిస్కౌంట్ కార్డు మనం ఏం చేయాలి, ఫస్ట్ డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. 1600 - 1056 ఎంత, 10లో 6 కట్ చేస్తే 4, 9లో 4 కట్ చేస్తే 4 5 అంటే 544 వచ్చిందనమాట. 544/1600 ఇంటూ 100. టూ జీరోస్ క్యాన్సిల్. అప్పుడు ఎంత అవుతుంది, 16 4 64 కదా. అంటే 16 3 48 అవుతుంది. 16 3 48. అప్పుడు 54లో 48 మైనస్ చేస్తే 44 మిగులుతుంది. అంతేనా కదా. చూడండి 544/16 చేయండి. చూడండి 16 3 48 అంటే 4 మిగులుతుంది. మళ్ళీ 16 3 48. సారీ 16 3 48, 16 4 64 అంటే 35% వచ్చిందనమాట. డిస్కౌంట్ ఎంత వచ్చింది, డిస్కౌంట్ మనకి 34% వచ్చిందనమాట. సో ఈ రెండు వాల్యూస్ తీసుకొని మీకు చెప్పిన సక్సెసివ్ డిస్కౌంట్ ఫార్ములా SD ఫార్ములా అది ఉపయోగించండి. అంటే ఎంత 12 + 25 - 12 × 25/100. చూడండి 37. ఇది 25 1 24 4 1 4 3 అంటే 37 - 3 ఎంత 34% వచ్చింది. అంటే ఇది కాదనమాట. సో ఇలాగే మీరు అన్నీ చెక్ చేసుకుంటారు అనమాట. సో ఏది అవడానికి ఛాన్స్ ఉందో దగ్గర చూసుకోండి. సో ఇదైతే ట్రై చేసిన అవ్వలేదు. సో ఇది నేను ట్రై చేస్తాను చూడండి ఒకసారి. 3.125 + 4 అంటే 32.25 ఇంటూ మైనస్ కదా. చూడండి
సారీ 35 మైనస్ 31.25 ఇంటూ 4/100 కదా. ఇప్పుడు ఎంత 4 1 425 సో 25 1 25 and 6 వస్తుంది కదా. 25 2 50 25 2 50 25 5 125 1.25 అంటే 34% వస్తుంది. ఇది కూడా 35%, ఇది కూడా కాదనమాట. సో ఇది అవ్వచ్చు వై అని అవ్వాలి లేదా ఈ ఏ అని అవ్వాలి బి అని అవ్వాలి. ఏ తీసుకుంటా చూడండి. 22 + 15.5 అంటే ఎంత 37.5 వచ్చింది. మైనస్ 22 ఇంటూ 15.5/100 అంటే 250 37.5 మైనస్ 11 5 55 11 5 55 60 11 1 11 17/50 దగ్గర ఎంత వస్తుంది 50 టైమ్స్ 53 టైమ్స్ అంటే అవదనమాట. ఇదే ఆన్సర్ అన్నమాట కరెక్ట్. ఎందుకంటే అప్రాక్సిమేట్లీగా మనకి ఎంత వస్తుంది 34 కూడా తక్కువ వస్తుంది అనమాట. సో ఇది ఆన్సర్ అయితే కాదు. సో ఇదే ఆన్సర్ అనమాట. కాబట్టి మీరు చెక్ చేసుకొని చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 offers were being made to Swaroop for a watch with a market price of 1600. Either 2 successive discounts of 20% or 2 discounts of 30% and 10% after each is offered. If Swaroop opted for the better plan over the other, how much more he must have been saved? చూడండి ఈ క్వశ్చన్ చాలా హై లెవెల్ క్వశ్చన్ అనమాట. మరి సిహెచ్ఎస్లో ఎందుకంటే నాకు తెలియదు. చూడండి ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ మీకు చెప్తాను చూడండి. వాచ్ ఉంది, స్వరూప్ అనే వ్యక్తి వాచ్ కొనాలనుకున్నాడు. అయితే ఈ వాచ్ కొనడానికి 2 స్కీమ్లు ఉన్నాయి అనమాట. ఫస్ట్ ఏంటంటే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% అనమాట. నెక్స్ట్ 30%, నెక్స్ట్ 10% సక్సెసివ్ డిస్కౌంట్ ఇచ్చాడు అనమాట. సో చూడండి ఇప్పుడు 20% డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోనండి. అప్పుడు ఒక వాల్యూ అంటే ఒక ప్రైస్ కొని ఉంటాడా అది SP1 అనుకుందాం. దీనిది ఒక ప్రైస్ కొని ఉంటాడా అది SP2 అనుకుందాం. సో ఈ ప్రైస్కి డిఫరెన్స్ ఎంత వస్తుందో అడుగుతాను అనమాట. సో ఈ ప్రైస్కి డిఫరెన్స్ ఎంత వస్తుందో అడుగుతాను అనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి మీకు ఈజీగా ఎలా చేయాలో చెప్తా. ఫస్ట్ 1600 ఉంది కదా, ఇది 2 మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. రేషియో మెథడ్లో సాల్వ్ చేయొచ్చు, ప్లస్ మనకి లైక్ సిరీస్ మెథడ్ కూడా సాల్వ్ చేయొచ్చు. నాకైతే రేషియో మెథడ్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. సో రేషియో మెథడ్లో సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ 2 బాక్సులు పెట్టుకుందాం. ఇది 20% అనమాట. 20% అంటే ఎంత 1/5 కదా. సో MP వేసుకుందాం, SP వేసుకుందాం. సో 20% అంటే ఎంత 1/5 అంటే 5 రూపీస్ది 4కి వెళ్తుంది, 5 రూపీస్ది 4కి వెళ్తుంది. అంటే ఎంత 5 25, 4 4 16 ఇక్కడ వరకు వేసుకున్నాం మనం. నెక్స్ట్ ఇది 30% అంటే ఎంత 30% అంటే 3/10 అంటే MP SP వేసుకోండి. అంటే ఎంత ఇప్పుడు ఎంత వచ్చింది 10 రూపీస్ది 3 రూపీస్ డిస్కౌంట్ ఇస్తే 7 రూపీస్కి వెళ్తుంది. నెక్స్ట్ 10 అంటే 1/10 అంటే 10 రూపీస్ ఆర్టికల్ని 1 రూపీస్కి డిస్కౌంట్ ఇస్తే 10 రూపీస్కి వెళ్తుంది. అంటే ఎంత వచ్చింది 163 కదా. అంతేనా? అంతే. ఇప్పుడు చూడండి కొంచెం వెయిట్ చేయండి, ఇక్కడ తప్పు ఉన్నట్టుగా ఉంది. 30% అన్నాడు కదా. చూడండి ఓకే సరిపోయింది. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏంటంటే మనకి చూడండి మార్కెట్ ప్రైస్లో అనేది ఇక్కడ డిఫరెన్స్గా ఉంది, ఇక్కడ డిఫరెంట్గా ఉంది, ఇక్కడ డిఫరెంట్గా ఉంది. మీకు ఏం చెప్పాను ముందు వీడియోస్లో కూడా చెప్పా. ఎప్పుడైనా మనం కంపేర్ చేసుకుంటే దీనిలో ఇప్పుడు కంపేర్ చేసుకుంటాం, ఈక్వల్ వాల్యూస్ కంపేర్ చేసుకుంటాం. మీకు చాలాసార్లు చెప్పాను ఏ దానికైనా. ఇప్పుడు వాచ్ ప్రైస్ ఉంది, ముందు ఇక్కడ వాచ్ ఇచ్చే కదా. వాచ్ అనేది ఎప్పుడు కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది. ఆ సేమ్ ప్రైస్లోనే 20% డిస్కౌంట్ ఇవ్వచ్చు, 30% డిస్కౌంట్ ఇవ్వచ్చు, అంతే ఇవ్వచ్చు. అలా అని చెప్పి మీకు మార్కెట్ ప్రైస్ చేంజ్ అయిపోతే చేంజ్ అవ్వదు, ఆ మార్కెట్ ప్రైస్ ఉంటుంది. సో మనం ఏం చేద్దాం ఇక్కడ మార్కెట్ ప్రైస్ సేమ్ చేసుకుందాం. సో ఈ మార్కెట్ ప్రైస్ షేర్ చేసుకుందాం. 4 ఇంటూ చేసినప్పుడు ఎంత అవుతుంది అప్పుడు 24 100 64 చూడండి. అప్పుడు డిఫరెన్స్ ఎంత వచ్చింది 64కి 63కి డిఫరెన్స్ ఎంత ఉంది 1 ఉంది. సో డిఫరెన్స్ ఎంత వచ్చింది 1 ఉంది. సో 1 పెట్టుకోండి. మనకి వాల్యూ ఎంత ఉంది 1600 రూపీస్ ఉందన్నమాట. మార్కెట్ ప్రైస్ ఎంత 1600 రూపీస్. సో 1600 రూపీస్ ఉంది వాల్యూ. 1600 రూపీస్ వాల్యూ ఎంత 100. మనకి డిఫరెన్స్ వాల్యూ 1 కావాలి, మనకి 1 డిఫరెన్స్ వాల్యూ కావాలి. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం. సో 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది, 16 వస్తుంది అనమాట ఆన్సర్. ఇలా కాకుండా మీరు డైరెక్ట్గా మనకి 1600 రూపీస్ ఉంది, అది మార్కెట్ ప్రైస్కి వాల్యూ. మార్కెట్ ప్రైస్ ఎంత 100కి వాల్యూ అనమాట. మనకు కావాల్సిన డిఫరెన్స్ వాల్యూ ఎంత 1.
ఇలా చేసుకున్నా సరే మీకు 16 రూపీస్ వస్తుంది అనమాట. చూసారు, సింపుల్ చేయొచ్చు అనమాట. ఇలా కాకుండా మీరు ఇలా కాకుండా సిరీస్ మెథడ్లో చేయాలంటే ఎలా చేస్తారు, సిరీస్ మెథడ్లో ఎలా చేయాలంటే ఎలా చేస్తారు చూడండి. మీకు రఫ్గా ఎస్టిమేషన్ చేస్తాను, మీకు నచ్చినట్టుగా అంటే మీకు ఎలాగా కంఫర్టబుల్గా అనిపిస్తే అలా చేసుకోండి. ఫస్ట్ ఏం చేస్తే 1600 టు 20% సక్సెస్ డిస్కౌంట్ అన్నాడు. అంటే అంత 80/100, నెక్స్ట్ 80/100. ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది, ఇక్కడ ఒక సంథింగ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 1600 టు 70/100, ఇది ఇంకోటి అనమాట, ఇంటూ 90/100. ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ మైనస్ చేయండి. ఈ వాల్యూ మైనస్ చేస్తే మీకు డైరెక్ట్గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? చూడండి, ఒకవేళ ఇలాగే మీకు సాల్వ్ చేయాలంటే మీరు ఎలా చేసిన ఇక్కడ సాల్వ్ చేస్తాను. 1600 కామన్ తీసుకోండి. ఇందులో కూడా 100 ఉంది, ఇందులో కూడా 100 ఉంది. సో ఇందులో కూడా 100 కామన్ తీసుకోండి. ఇంటూ ఇక్కడ ఎంత ఉంది, 80 × 80 మైనస్ 70 × 90. సో చూడండి, ఇప్పుడు 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. 88 ఎంత, 6400. ఇదంతా సరే ఇక్కడ 100 ఉంది కదా. సో 2 zeros తీసుకోండి. 2 zeros ఇదంతా, ఇది 763 6000. సో 1600 బై ఇక్కడ ఎంత ఉంది, బై 100 ఇంటూ 6400 6300 ఎంత 100. సో ఆల్రెడీ 2 క్యాన్సిల్ అయిపోయింది కదా. సో 16/100 ఇంటూ 100, 2 zeros క్యాన్సిల్, 16 వస్తుంది చూడండి ఆన్సర్ డైరెక్ట్గా. సో ఎలాగైనా మీరు సాల్వ్ చేయొచ్చు. మీరు సిరీస్ మెథడ్ అయినా సాల్వ్ చేయొచ్చు, మీరు రేషియో మెథడ్ అయినా సాల్వ్ చేయొచ్చు, ఎలాగైనా సాల్వ్ చేయొచ్చు అనమాట. జస్ట్ మీకు కావాల్సిన టెక్నిక్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A tractor manufacturing company sells each tractor for 5 lakh rupees, assuming that Kisan Film buys 50 tractors from them as a part of annual contract. The company offers a trade discount of 10% to Kisan and additional 2% discount if the payment is made within 30 days. What will be the amount payable by the Kisan within 10 days for the consignment? చూడండి, క్వశ్చన్ అంటే ఒక ట్రాక్టర్ ఉందన్నమాట. ట్రాక్టర్ బొమ్మ రావట్లేదండి. ట్రాక్టర్ ఉందనుకోండి, ఈ ట్రాక్టర్ ఉందన్నమాట. సో ఈ ట్రాక్టర్ వాల్యూ ఎంత, 5 lakh rupees అనమాట. 5 lakh rupees అనమాట. సో కిసాన్ ఏం చేశాడు, ఒక రైతు 50 కొనాలనుకున్నాడు, లేకపోతే 50 కొనాలనుకున్నాడు అనమాట. సో ఏం చేశాడు, ఎవరైతే ట్రాక్టర్ అమ్మే కంపెనీ 10% డిస్కౌంట్ ఇస్తుంది అనమాట. 30 daysలో డబ్బులు పే చేస్తే 2% అడిషనల్ డిస్కౌంట్ ఇస్తుంది అనమాట. అర్థమైందా? చూడండి, వితిన్ 30 days, 30 days లోపు చేస్తే అడిషనల్గా 2% డిస్కౌంట్ ఇస్తాను అనమాట. సో మనకి కిసాన్ ఎంత డబ్బులు కట్టాలి 30 days లోపల, అంటే ఎంత, 5 lakh rupees కదా, ఇంటూ 50 ఇవన్నమాట. 50 ట్రాక్టర్లు 10% డిస్కౌంట్ అంటే ఎంత, 90 ఇంటూ అడిషనల్ 2% డిస్కౌంట్ అంటే 98/100. అప్పుడు మీరు ఏం చేస్తారు, మొత్తం కట్ చేసుకోండి. 4 zeros కట్ అయిపోయి అప్పుడు ఎంత, 5 5 25 అంటే 2500 ఇంటూ 90 ఇంటూ 8 కదా. సో 3 zeros సైడ్ పెట్టుకోండి, అప్పుడు ఎంత అవుతుంది, 8 × 9 × 25 కదా. ఇప్పుడు చూడండి, 3 zeros ఉన్నాయా అంటే ఆన్సర్ ఇది కాదు, ఇదేనా అవ్వాలి, ఎందుకు లాస్ట్ 3 zeros ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 9 8 72 × 5 అంటే ఎంత, మళ్ళీ 10 వస్తుంది. అంటే ఇంకో 10 రావాలంట, 4 zeros వస్తాయి అనమాట. ఎందుకంటే ఇదే ఆన్సర్ అనమాట. 4 zeros రావట్లేదు. నేను క్యాలిక్యులేషన్ చేయకుండా చెప్తాను చూడండి. ఒకవేళ నేను క్యాలిక్యులేషన్ చేసుకోవడం చూపిస్తే చెప్తాను చూడండి. 25 × 8 9 72 కదా, ఇంటూ 2 zeros. నెక్స్ట్ చూడండి, 25 2 50. నెక్స్ట్ 25 7 25 6 170, 25 7 175 అంతేనా. 25 7 175 + 5 అంటే ఎంత, సో చూడండి ఒకసారి, 25 × 7 7 5 35, 7 2 14, 17 + 5 అంటే 10 180 అనమాట. ఓకే చూడండి, ఇక్కడ చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయింది, ఒకసారి చూడండి. ఇక్కడ మనం 98 వేసుకోవాలన్నమాట. ఓన్లీ 8 వేసుకున్నాం ఇక్కడ 98 అనమాట.
98 అనమాట. సో 3 zeros ఉన్నాయి కదా, 3 zeros ఇక్కడ వేసుకోండి. 3 zeros వేసుకున్నారు ఇంటూ 98 ఇంటూ 9 ఇంటూ 25 కదా. 3 zeros ఉన్నాయి కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ లేదు, ఇది అయ్యే ఛాన్స్ లేదు. ఇది అవ్వాలి, ఇది అవ్వాలి. ఇప్పుడు చూడండి 25 9 225 ఇంటూ 98 ఇంటూ 3 zeros. ఇప్పుడు చూడండి 8 5 40 అంటే ఇంకో 0 వచ్చింది అనమాట. 4 zeros యాడ్ అయ్యాయి. సో 4 zeros అనేది ఓన్లీ దీంట్లో ఉంది, అంటే ఆన్సర్ ఇదే. ఇందాక తప్పు చేసారు, ఆన్సర్ అదే వచ్చింది. చూడండి నేను చేసిన కరెక్ట్ లేదు, మీకు ప్రూవ్ చేస్తాను చూడండి ఒకసారి. 225 ఇంటూ 98 ఇంటూ 1000 22,000 ఇంత వచ్చింది చూడండి. సేమ్ అదే ఆన్సర్ వచ్చింది చూడండి, చూసారు ఇక్కడ. సో అదే అనమాట. కొన్నిసార్లు మీరు మొత్తం సాల్వ్ చేసే పని లేదు, జస్ట్ యూనిట్ డిజిట్ తోటి అలా కొంచెం ట్రిక్స్ ఉంటాయి అనమాట. ఇలా ట్రిక్స్ అనేవి నేను క్లాస్ మధ్య కూడా చెప్తూ ఉంటాను. సో మీరేం చేయాలంటే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. రాఘవ్ went to a shopping mall to purchase clothes. He has 2 coupons with him, but only one can be used in a single day. రాఘవ్ దగ్గర అంట 2 coupons ఉన్నాయన్నమాట. 2 అంటే షాపింగ్ కూపన్స్. ఫస్ట్ షాపింగ్ కూపన్, సెకండ్ షాపింగ్ కూపన్. యూజింగ్ ద ఫస్ట్ కూపన్ ఏ టోటల్ అమౌంట్ ఆఫ్ 30% కుడ్ బి obtained ఆన్ ది టోటల్ అమౌంట్. మొత్తం అమౌంట్ మీద 30% రాగలదు. మొత్తం అమౌంట్ మీద 30% అంటే ఎంతైతే బిల్ చేసాడో దాని మీద 30% రావచ్చు అనమాట, డిస్కౌంట్ రావచ్చు. నెక్స్ట్, using the second coupon he will get 80% off on the price of the costliest set if he buys at least 3 sets. చూడండి సెకండ్ దాంట్లో 3 సెట్లు కొన్నాడు అనుకోండి, అందులో నా కాస్ట్లీ సెట్ మీద 80% డిస్కౌంట్ వస్తుంది అనమాట. 80% డిస్కౌంట్ వస్తుంది. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ది రాఘవ్ క్యాన్ పర్చేస్ 3 sets అట్ మినిమం ప్రైస్ ది ప్రైస్ ఆఫ్ ది 3 sets సార్. చూడండి 3 సెట్లు కొన్నాడు. సో దీని క్వశ్చన్ ఏంటంటే 3 సెట్లు కొన్నాడు. సో ఫస్ట్ కూపన్ మీద ఎక్కువ డిస్కౌంట్ వస్తుందా, సెకండ్ కూపన్ మీద ఎక్కువ డిస్కౌంట్ వస్తుందని అడిగాడు. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ చెక్ చేసుకోండి దేని మీద ఎక్కువ డిస్కౌంట్ వస్తుందో లేదని చెప్పి. సో ఫస్ట్ స్కీమ్ వేస్తాను ఇక్కడ. ఫస్ట్ స్కీమ్లు ఏంటి, మొత్తం మీద 30% డిస్కౌంట్ రావాలి. అంటే ఎంత 70 ఇంటూ మొత్తం ఈ 3 ప్రైస్ ఎంత అంటే మీకు కలపండి. 1250 1540 1540 1375 ఎంత 5 12 కదా, 12 16 8 11 1 2 3 4 4165 అనమాట. 4165 దగ్గర వచ్చిందనమాట. చూడండి 00 క్యాన్సిల్ అయింది. సో అప్పుడు ఎంత అవుతుంది, 7 5 35 7 6 42 45 7 1 7 11 7 4 28 29 ప్లస్ పాయింట్ ఉంది ఇక్కడ కింద 10 ఉంది కాబట్టి పాయింట్ అయింది అనమాట. ఫస్ట్ స్కీమ్కి ఎంత వచ్చింది. సెకండ్ స్కీమ్ ఎంత, హైయెస్ట్ కాస్ట్కి 80% అనమాట. చూడండి హైయెస్ట్ కాస్ట్ అంటే ఇది అనమాట. అంటే 1540కి 80% డిస్కౌంట్ అంటే ఎంత కమ్మినట్టుగాడు, 20% కమ్మినట్టుగా. ప్లస్ ఈ రెండు షర్ట్ల దానికి వాల్యూ అంటే ఎంత 1250 ప్లస్ 1375 అంటే ఎంత 5 12 6 2625 చూడండి 2 zeros 2 zeros 2 zeros 2 క్యాన్సిల్ అయింది. 2 4 2 5 10 2 1 2 ప్లస్ 3 అంటే 308 రూపీస్. ఎంత 13 3 9 29 చూడండి 2933 2915 అంటే ఫస్ట్ స్కీమ్ 2915 అనమాట ఆన్సర్ వచ్చింది. అంటే మనకి ఏ స్కీము ఎక్కువ డబ్బులు అడగలేదు, నేను క్వశ్చన్ మొత్తం చూడలేదు. ఆప్షన్స్ ఏంటంటే తక్కువ డబ్బులు దేనికోసం అడిగాడు. సో తక్కువ డబ్బులు దేనికి వచ్చింది, 2915కి వచ్చింది అనమాట. అదే ఆన్సర్ అనమాట. చూడండి ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. The price of mobile is 20,000. On Sundays, the shopkeeper offers a cash discounts of 10,000 rupees on the purchase of the mobile. Further, if someone purchases it through a credit card, he gives a 5% additional discount. If someone is purchasing the mobile on Sunday through a credit card, then how much does he have to pay? చూడండి ఈ క్వశ్చన్ కూడా మీకు ముందు చెప్పిన 2 క్వశ్చన్స్ లాగానే ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. హోంవర్క్లో చేయండి. మీకు ఇప్పుడు 3 క్వశ్చన్స్ ఇచ్చాను హోంవర్క్. సో మీకు ఈ క్వశ్చన్ కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు క్వశ్చన్ అంటే ఏమైనా ఆన్సర్ రాకపోతే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మళ్ళీ దానికి షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసి నేను చెప్పడం కోసం ట్రై చేస్తాను. ఇప్పటివరకు మన వీడియో ఛానల్ చూసారంటే మీకు ఛానల్ నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అంటే మా ఫ్రెండ్స్కి ఎవరికైనా అంటే మీలాగా చాలామంది ఎవరైనా మ్యాథ్స్ అంటే భయం ఉంటే వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వడం కోసం ఇది షేర్ చేయండి అనమాట. నెక్స్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కామెంట్ చేస్తే లైక్ చేస్తే చాలా మోటివేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.